లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ చంద్రిక. మీరు వైట్ డిశ్చార్జ్ సమస్యతో బాధపడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా సరే మీకు సొల్యూషన్ దొరకలేదా? అయితే ఈ వీడియో మీకోసం. వైట్ డిశ్చార్జ్ పూర్తిగా నివారించేందుకు చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు, మాజీ సభ్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్యకాలంలో చాలామంది వైట్ డిశ్చార్జ్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. సార్, ఈ వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి సార్? దీనికి గల మెయిన్ కారణాలు ఏంటో తెలియజేయండి సార్. ఇప్పుడు వైట్ డిశ్చార్జిని తెల్లబట్ట అంటారు. జీవితకాలంలో ఏ మహిళకైనా ఒకసారి ఎప్పుడోసారి వైట్ డిశ్చార్జి తెల్లబట్ట రావటం అనేది చాలా సహజం. ఎస్ సార్. అయితే పదే పదే వచ్చి ఇబ్బంది పెట్టేస్తుంటుంది. ఎస్ సార్. అసలు తెల్లబట్ట అంటే ఏంటంటే పెరుగులా కుదపల చాలా ఎక్కువ మొత్తంలో వాసన కొడుతుంది. తర్వాత ఈ వైట్ డిశ్చార్జ్ వల్ల యోని మార్గము చుట్టూ దురద, మంట, యోనిలో ఉండే సూక్ష్మక్రిములు మామూలుగా ఉండవు, అవి వెళ్ళిపోయి మూత్రనాళంలో ప్రవేశిస్తాయి. స్త్రీలకి మూత్రనాళం చాలా చిన్నదిగా ఉంటుంది, మగవాడి మూత్రనాళం చాలా పొడుగ్గా ఉంటుంది. అవి వెళ్ళిపోయి ఈ యోని మూత్రనాళం పక్కపక్కన ఉండటం వల్ల ఈ తెల్లబట్ట కారకులైన ఈ సూక్ష్మక్రిములు మూత్రనాళంలో ప్రవేశించి తెల్లబట్టతో పాటు మూత్ర విసర్జనప్పుడు మంట, నొప్పి, చురుకు, ఈ సూక్ష్మక్రిముల వల్ల తెల్లబట్ట వల్లేమో పొత్తికడుపు నొప్పి వస్తుంది, బొడ్డు కింద తీవ్రమైన నొప్పి. దీనివల్ల ఈ వైట్ డిశ్చార్జ్ వల్ల నడు నొప్పి కూడా వస్తుంది. చాలామంది తెలవక ఎముకల డాక్టర్, ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. తెల్లబట్టకు చికిత్స చేస్తే మీకున్న నడు నొప్పి కూడా పోతుంది. అట్లాగే యూరిన్ ఇన్ఫెక్షన్లు కూడా పోతాయి. ఇది తరచు ఎవరికైనా వస్తుంటే ఏం జరుగుతుందంటే ఈ తెల్లబట్టు ఉన్నప్పుడు రతిక్రీడలో పాల్గొనటం, సంభోగంలో పాల్గొనటం మంచిది కాదు. ఇంకెవరైనా కక్కుర్తిపడి తెల్లబట్టు ఉన్న వాళ్ళతో, భార్యతో సంభోగంలో పాల్గొంటే అది భర్తకు అంటుతుంది. అట్లా ఈ సూక్ష్మక్రిముల యొక్క మనుగడ కోసం భార్య నుంచి భర్త, భర్త నుంచి భార్య ఇలా వస్తుంటుంది. అందుకని ఇప్పుడు సామాన్యంగా వైట్ డిశ్చార్జ్ అంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సరే, మీ ఫ్యామిలీ డాక్టర్, లేడీ డాక్టర్ ఉన్నా పర్వాలేదు. వాళ్ళు ఏం చెప్తారంటే ఇద్దరికి, మగవాడికి వాళ్ళకేమవుతుందంటే ఈ సూక్ష్మక్రిముల ప్రభావం వల్ల అక్కడ ముందు చర్మం ఉంటుంది, పురుషాంగం ముందు భాగం ఉండే చర్మం దగ్గర అక్కడ చిన్న చిన్న పుళ్ళులాగా ఏర్పడటం, లేదా అక్కడ మంట, ఎర్రగా అవటం, మగవాడికి కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కనుక ఇద్దరికి ఒకేసారి ప్రారంభించి మీరు 10 రోజులు ఇద్దరు మందులు వాడండి చెప్తారు. అది మంచిది. ఇద్దరికీ సమస్య ఉంటే ఇద్దరు వాడేస్తే పూర్తిగా రూపుమాపిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు తరచూ ఈ తెల్లబట్టు వస్తుందంటే మూత్రంలో షుగర్ పరీక్ష చేయించుకోవాలి. కొంతమందికి ఏంటంటే మూత్రంలో షుగర్ ఉండదు, రక్త పరీక్షలో షుగర్ ఉంటుంది. కనుక రక్త పరీక్షను ప్రామాణికంగా తీసుకోవాలి, కానీ మూత్రం చేసి లేదు అనుకోవద్దు. ఏమీ తినకుండా రక్త పరీక్ష, దాంట్లో షుగర్ ఉన్నప్పుడు తరచుగా ఈ తెల్లబట్టు వస్తుంది. కనుక ఈ సమస్య ఉన్న వాళ్ళు మీరు తప్పనిసరిగా షుగర్ పరీక్ష చేయించుకోండి, రక్త పరీక్ష. కొంతమందికి తెలుసు, వాళ్ళకి షుగర్ ఉంటుందని తెలుసు. ఆ షుగర్ ఉన్న వాళ్ళు సరిగా నియంత్రణ లేనప్పుడు, అంటే షుగర్ ఉందని తెలిస్తే స్వీట్లు తింటుంటారు, ఇక ఏది పడితే తినేస్తుంటారు. కనీసం కాఫీ, టీలో కూడా షుగర్ లేకుండా తాగుదామనేది కూడా లేకుండా చేస్తారు. షుగర్ నియంత్రణ అనేది ఎలా ఉన్నది తెలుసుకోవడానికి ఒక పరీక్ష ఉంది. గత 3 నెలలుగా షుగర్ నియంత్రణ ఎలా ఉందో తెలిపే పరీక్ష HbA1c అంటారు. అది 7 ఉండాలి. 10, 11 ఉందంటే ఏం లాభం లేదు, షుగర్ నియంత్రణే లేదు. అన్నము, గోధుమలు తగ్గించేసి చిరుధాన్యాలు, రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు ఇవి వాడితే, జావో, అన్నము, పుల్కాలు చేసుకుంటే షుగర్ నియంత్రణ బాగా ఉంటుంది. కనుక షుగర్కి ఈ తెల్లబట్టకి అవినాభావ సంబంధం ఉంది.
సాధారణంగా తెల్లబట్ట అనగానే ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరికైనా ఈ సూక్ష్మ క్రిములను చంపటానికి ఒక 2 రకాల మందులు ఇస్తారు. మొదటిది డాక్సీ ఎస్ఎల్ 100 మిల్లీగ్రామ్ ఉదయం టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత 5 రోజులు. ఇంకొకటి మెట్రోజిల్ 400 mg పొద్దున రాత్రి ఒక వారం రోజులు. వీటితో పాటు ఇక్కడ ఏంటంటే తెల్లబట్టకి సూక్ష్మక్రిములే కాక ఫంగస్ కూడా ఉంటుంది. ఈ ఫంగస్ని చంపడానికి సిస్కాన్ SYSCAN 150 మిల్లీగ్రామ్ మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఒక 8 రోజులు వేసుకుంటే ఇది పూర్తిగా నయమవుతుంది. అయితే గైనకాలజిస్టులు తెల్లబట్ట వచ్చినప్పుడు యోనిలో ప్రవేశపెట్టే ట్యాబ్లెట్లు ఉంటాయి, క్యాండిడ్ V6 అనేవి కూడా చెప్తారు. కనుక గైనకాలజిస్ట్ చెప్పిన విధంగా మీరు మందులు వాడితే తగ్గుతుంది. అయితే తగ్గింది, అయిపోయింది, బాగున్నాం అనుకుంటే మళ్ళీ వచ్చేస్తుంటుంది. ఇప్పుడు మనకి అసలు ఈ తెల్లబట్టకి షుగరే కాక నెలసరి వచ్చినప్పుడు తప్పనిసరిగా శానిటరీ ప్యాడ్ వాడాలి. సార్, కానీ శానిటరీ ప్యాడ్స్ వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అపోహ ఉంది. ఇది ఎంతవరకు ఇది నిజమంటారు? పూర్తిగా అపోహ మాత్రమే. శానిటరీ ప్యాడ్స్ వాడటం వల్ల మహిళల ఆరోగ్యం ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటికీ గ్రామీణ వాసులు పాత గుడ్డలు, మురికి గుడ్డలు, మకిలి గుడ్డలు ఆ 5 రోజులు వాడతారు పీరియడ్ వచ్చినప్పుడు. అసలు దానివల్లనే ఆ సూక్ష్మక్రిములు, ఈ ఫంగస్ యోని మార్గంలోకి వెళ్ళిపోతాయి. కనుక ఎవ్వరూ కూడా దాన్ని వాడకూడదు, గుడ్డలు వాడకూడదు. శానిటరీ ప్యాడ్ అంతా రూపాయి, వాళ్ళు రూపాయికి మార్కెట్లో అందుబాటులోకి ఉన్నాయి. ఒక 5 7 కొనుక్కుని 10 రూపాయలు ఖర్చు పెడితే నెలసరి గడిచిపోతుంది. ఒక టీ కప్పు ఖరీదు అంతేనా, టీ ధర ఖరీదు. అందుకే ఇది గమనించిన ప్రధానమంత్రి మోదీ ఈ బాలికల సంక్షేమ హాస్టల్ అన్నింటిలో కూడా ఉచితంగా ఈ శానిటరీ ప్యాడ్స్ సరఫరా చేయమని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా శానిటరీ ప్యాడ్స్ని ఈ కిషోర బాలికలు ఉండే ఆ బాలికల హాస్టల్లో ఉచితంగా సరఫరా చేస్తున్నారు. ఈ గ్రామీణ వాసులకి ఈ మురికి గుట్టల వల్ల వస్తుంది. ఇక పట్టణ వాసులు వాళ్ళు స్టైల్ అనుకుంటారు, జీన్ ప్యాంట్లు వేసుకుంటారు. జీన్ ప్యాంట్ లోపల అండర్వేరు పాలియస్టర్, సిల్క్ వేసుకుంటారు. వీటి వల్ల చెమట పట్టడం, దానివల్ల కూడా ఈ వైటు తెల్లబట్ట వస్తుంది. కనుక ఎవరైనా జీన్ ప్యాంట్ బదులుగా తెల్ల ప్యాంటు కాటన్ తీసుకోండి, లేకపోతే ఏదో ప్యాంటు మీకు నచ్చింది కాటన్ తీసుకోండి. అండర్వేర్ కూడా మహిళలు కాటన్ మాత్రమే వాడాలి, సిల్క్, పాలియస్టర్ లాంటివి వాడకూడదు. ఎస్ సార్. సార్, మరి ఈ యొక్క సమస్యకు శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేయండి సార్. ఇప్పుడు దాకా మనకి ఈ షుగర్ నియంత్రించడం, మన జాగ్రత్తలు మనం తీసుకోవటం, వచ్చినప్పుడు మందులు వాడటమే కానీ శాశ్వత పరిష్కారం అంటూ ఇప్పుడు దాకా లేదు. కానీ ఈరోజు మనకు వచ్చింది. లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు వీఫెరిన్ అనే ఒక కొత్త ఔషధాన్ని, ఇది హెర్బల్ ఔషధం, దీంట్లో రసాయనాలు ఉండవు. దీంట్లో ఏంటంటే సాధారణంగా తెల్లబట్ట కారణం సూక్ష్మక్రిములు కదా. సూక్ష్మక్రిముల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా, మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా. మజ్జిగలో ఉంటాయి లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా, మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా. సో వీళ్ళు ఏం చేశారంటే మనకు ప్రయోజనకారైన బ్యాక్టీరియాని ఒక గొట్టం రూపంలో ప్రవేశపెట్టి ఇవి వెళ్ళి నోట్లో వేసుకుంటే అది వెళ్ళి యోనిలో అక్కడ స్థావరం ఏర్పరచుకుంటాయి. ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా, ఉపయోగపడే బ్యాక్టీరియా యోనిలో స్థావరం ఏర్పరచుకుందో ఇక ఇవి సెక్యూరిటీ గార్డ్లా ఈ హానికరమైన, మనకు భంగం కలిగించే, మనకు తెల్లబట్టను కలిగించే చెడ్డ బ్యాక్టీరియాని రాకుండా నిరోధిస్తాయి. అంటే మంచి బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియాను ఉపయోగించి కీడు చేసే చెడు బ్యాక్టీరియాని అరికట్టడంలో ఇది ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం. ఎస్ సార్. సార్, ఇప్పుడు ఈ మెడిసిన్ని ఏ విధంగా వాడాలి ప్రతిరోజు, అదేవిధంగా ఎంతకాలం వాడాలంటారు? దీంట్లో ఒక పండు కూడా ఉంటుంది, క్రేన్ బెర్రీ అనే పండు కూడా ఉంటుంది. ఈ క్రేన్ బెర్రీ పండు ఏంటంటే తెల్లబట్టతో పాటు మూత్రములో చీము కణాలుంటే మూత్రముల ఇన్ఫెక్షన్స్ కూడా అరికట్టే గుణం ఉంది. ఇది ఉదయం ఒకటి టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత ఒక నెల రోజులు వాడితే మనం ఈ గొట్టాల ద్వారా
మరి పదే పదే తెల్లబట్ట వస్తుందాన్ని శాశ్వతంగా అరికట్టచ్చు. అంటే మనం మంచి బ్యాక్టీరియాని యోనిలో ప్రవేశపెట్టడానికి నోటి ద్వారా వేసుకుంటే జీర్ణకోశం నుంచి అవి యోనిలోకి అక్కడ స్థావరం ఏర్పరచుకుంటాయి. ఆ విధంగా ఇవి ప్రకృతి ప్రసాదించిన వరంగా మనం భావించాలి. ఇది తెల్లబట్టనే కాక యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. ఇక ప్రయోగ దశలో దీన్ని పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా కూడా నివారించే గుణం ఉందని కనుగొన్నారు. ఎవరైనా పెద్ద పేగు క్యాన్సర్ ఉంటే సర్జరీ, ఆపరేషను, కరెంటు, కీమోథెరపీ మందులు తీసుకుంటున్న వాళ్ళు దీన్ని వాడటం వల్ల వాళ్ళ చికిత్స ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. త్వరగా క్యాన్సర్ నుంచి కోలుకునే గుణాలు కూడా ఉంటాయి. ఎస్ సార్. ఇది ఈ మధ్యకాలంలోనే మార్కెట్లోకి వచ్చింది. ఇది మనం కావాలంటే అమెజాన్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా ఈ కంపెనీ వారి వెబ్సైట్ ఉంది www.leehealthdomain.com. ఇది కాకుండా 3 నంబర్లు ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కొరియర్లో మనకు పంపిస్తారు. 9100107481 9100107481 8977030218 9502897374. ఆ విధంగా ఈ అధునాతన ఔషధం, దీని తయారీలో కెమికల్స్ ఉండవు, నిల్వ చేయడానికి కెమికల్స్ ఉండవు, తర్వాత క్రేన్బెర్రీ పండు లాంటివి ఉంటుంది. కనుక ఇప్పటి వరకు ఈ తెల్లబట్ట, వైట్ డిశ్చార్జ్తో పదే పదే బాధపడుతున్న మహిళలకి దీన్ని ప్రకృతి ప్రసాదించిన వరంగా భావించవచ్చు. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకోటి ఏమైనా ఇంగ్లీష్ మందులు షుగర్కో, బీపీకో, గుండె జబ్బుకో వాడుతున్నారు. వాటితో పాటు ఇవి వాడటం వల్ల ఎటువంటి రియాక్షన్లు కూడా ఉండవు. మేము ఇంగ్లీష్ మందులు వాడుతున్నాం, ఇదేదో మీరు హెర్బల్ అంటున్నారు, మరి ఇది కూడా వాడచ్చు అంటే లక్షణంగా వాడచ్చు. కనుక మహిళలు ఎవరైతే తెల్లబట్టతో విసిగి వేసారిపోయారో వాళ్ళకి ఈ దేవుడిచ్చిన వరంగా మనం భావించవచ్చు. ఎస్ సార్. చూసారు కదండి, వైట్ డిశ్చార్జ్ సమస్యతో బాధపడే వారికి ఈ యొక్క వైట్ డిశ్చార్జ్కి చెక్ పెట్టండి. డాక్టర్ గారు చెప్పినటువంటి సూచనలు, సలహాలను పాటిస్తూ పూర్తి ఆరోగ్యాన్ని పొందండి. డాక్టర్ గారు, వైట్ డిశ్చార్జ్ సమస్యకు ఇక చెక్ పెట్టేందుకు చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు సార్. మహిళలు జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి తెల్లబట్ట రావటం సహజం. కొంతమందికి పదే పదే తెల్లబట్ట, వైట్ డిశ్చార్జ్ వచ్చి బాధపెడుతుంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా సమస్యాత్మకం. అటువంటి వారికి వీఫెర్రిన్ అనే ఒక కొత్త ఔషధం వచ్చింది. ఇది ఉదయం టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత ఒక నెల రోజుల పాటు వాడితే తెల్లబట్ట, వైట్ డిశ్చార్జ్ మళ్ళీ జీవితంలో మనకు రాకుండా నివారించడానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఈ తెల్లబట్ట నుంచి శాశ్వత విముక్తి పొందే అవకాశం ఉంది. For more videos like this, subscribe Big TV channel.